వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బై, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, సో ఇలా బ్లాగ్ ఏంటంటే ఏం లేదు, ఇట్లనే జస్ట్ షురూ చేసిన ఇలా సాటర్డే. అండ్ ఇప్పుడు నావి ఓట్స్ అయిపోయినాయి, సో ఓట్స్ వేసుకుందాం అని చెప్పి ఇట్లా పోతున్నా. సో లెట్స్ గో. జిమ్కి ఎందుకు రాలేదు? లోడ్ వేయాలి, రెస్ట్ పనులు ఉండే. లోడలో మాట్లాడి సినిమా ఆడుతున్నావు, రెస్ట్ అంటారు. ఒట్టకాయ కానీ రేపేం మిక్తావు? రేపు బాతులు ఇస్తావు, రేపు బాతులు ఇస్తావు కదా రెస్ట్ తీసుకొని. ఏ పొద్దు రాత్రి లేట్ చూసినావా ఇట్లా? ఇగో ఇట్లా ఈ డెడికేషన్ లేని మాట్లాడాలి. ఇట్లా నెమ్మలో తిరగకుండా మీరు ఏమన్నా. నమస్తే. రాత్రి బయటకు పోయినంటే పొద్దుగాల జిమ్కి రాలేడు. ఇట్లాంటి డెడికేషన్ లేని వాళ్ళతో మీరు తిరగొద్దు. ఏమంటున్నా? నోట్ దిస్ పాయింట్. నువ్వే తిరుగుతున్నావు. నేను ఇదిగో 100 మంది కలిసి నన్ను చెడిపోదాం అనుకున్నా, నేను చెడిపోను. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ పీపుల్ డోంట్ రోమ్ విత్ దీస్ పీపుల్. ఓకే, ఫస్ట్ పని చేయ. ఫస్ట్ ఏం పని చేయాలి? ఏం పని చేయాలా? నేను అదే కదరా నీకు చెప్తున్నా. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసి నన్ను ముడగొట్టుకోమన్నా కూడా నేను ముడగొట్టుకోను. ఎందుకంటే ఐ నో. కానీ అరే అమ్మ ఏందిరా లీలా ఏమన్నా ఎరిగిందా? షిట్ మ్యాన్. ప్రోటీన్ ఓట్స్ దొరకలే, ఏవి దొరికినాయి. కానీ దీంట్లో ఒక స్కూప్ ఏ ప్రోటీన్ ఇస్తే అదే ప్రోటీన్ ఓట్స్ అయిపోతుంది. ఏ ప్రోటీన్ మన దగ్గర తగ్గేంలో కిలలు ఉన్నాయి ఇంట్లో, బస్తాలు ఉన్నాయి. గాయ్స్, సిల్వర్ ప్లే బటన్. సో సిల్వర్ ప్లే బటన్ ఇన్ని రోజులు నేను అదంతా కదే వస్తుంది అనుకున్నా, కాకపోతే దానికి మనం అప్లై చేసుకోవాలంట. సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను నేను. ఇది అప్లై చేస్తే ఇగో మనకి బటన్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ శాంపిల్ కనిపిస్తుందా మీకు? ఇగో నవీన్ గోల్డెన్ బై ఫర్ పాసింగ్ 100,000 సబ్స్క్రైబర్స్. సో ఇట్లా అని చెప్పి మన సిల్వర్ ప్లే వస్తుంది అనమాట. ఇది ఒక నా మినీ డ్రీమ్ అండ్ ఇది ఇప్పుడు అచీవ్ కాబోతుంది. సో ఇదంతా నేను అప్లై చేసి మీతో మాట్లాడుతున్న తర్వాత. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. సో అయిపోయింది మన సిల్వర్ ప్లే బటన్ అనేది ఏమంటారు అప్లై చేసినాం. సో అది ఇక ఏమంటుంది ఇది, ట్రాక్ యువర్ షిప్మెంట్, ఓకే రెస్పాండింగ్ ఆర్డర్ క్యా బతా కెలోడే కన్ఫర్మేషన్ విత్ ఓకే యూ ఆర్డర్ వన్స్ యూ స్కిప్పింగ్ ట్రాకింగ్ ఐడి. సరే ఓకే. సో అదనమాట. అండ్ ఇప్పుడు ఒక విషయం ఏందిరా అంటే, వాట్ ఈజ్ వాటర్ అంటే, చిన్నగాడు బండి తీసుకుంటుండు. ఎట్లా వాడు బండి కొంటుండు. సో వాడు యాక్టివా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు మనం ఆడికి వెళ్తున్నాం అనమాట. ఏడికి షోరూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి బండి అది తీసుకునేది ఉంది. సో ఆల్రెడీ మాట్లాడేసిండు, వాడు రమ్మన్నాడు అంట షోరూమ్ కూడా. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు షోరూమ్ నౌ. సో జల్దీ మనం షేక్ చేసుకొని తాగేసి జర కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. సో లెట్స్ గో. क्या रे नंगा नाच कर रहा है? क्या रे भोसड़ी के कपड़े पहनना. సో ఏంది షర్ట్ మీద మార్గాడనే మార్గోలి అయితే షర్ట్ కనిపిస్తుంది. ఇది బూర్ అంటే అన్న ఒకదాన్ని ఒకేసారికి వేరే దాన్ని బూర్ ప్లేస్ దీనికి అన్నట్టు ఉంది. సో స్నానం ఏం చేయలేదు, లేట్ అవుతుందని చెప్పి బాగా ఒకటి ఆగం పెడుతుంది. సో లెట్స్ గో అండ్ బై హిస్ యాక్టివా. చూసిరా టెక్కి చిన్న అబ్బాయి ఛార్జింగ్, దోమల బ్యాట్ ఛార్జింగ్ మొత్తం అడ్వాన్స్డ్ ఉంటాయి. మా దగ్గర మామూలు ఉండవు, అన్నీ లేటెస్ట్ ఉంటాయి. ఏసీ మంచి చల్లగా ఉంటుండే బాగున్నాడు. సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు దిస్ సిటీ బాయ్ బయింగ్ సిటీ బైక్. దిస్ యాక్టివా సిటీ బాయ్. నీ గుద్దకి అదే సరిపోతుందిరా, పంచర్ అవుతుంది. భయాలు మొత్తం పంచర్లు వేసుకుంటూ కూర్చోవాలి నువ్వు. పంచర్లు వేసుకుంటూ కూర్చోవాలి నువ్వు. बोरा तो सुन रहा है नहीं, पंचर लगा के बैठना पड़ता. कारी 10 किलोमीटर चलते ही पंचर, 10 किलोमीटर चलते ही पंचर. చిన్న బాయ్ పంచర్ బాయ్ అవుతాడు. మనం ముగ్గురం కూర్చున్నాము, ముగ్గురు పెట్టి కలిపి ఒక 200 కిలో ఉంటుంది.
వేడి కూర్చో ఉంటుందా అది ఎక్కువ ఉంటుందిరా నువ్వు సౌ భెంకెలో సరే ఎక్కువ ఉంది, ఎక్కువనే ఉంది అనుకున్నాం. 250 ఉంది అనుకున్నాం, ఎందుకో పంచర్ కాలేదు. ఇదా ये हमारा गाड़ी शेर की गाड़ी है అది కూడా అంతే. तू अभी बिल्ली ले रहा तू छोटा बिल्ली ले रहा तेरी गाड़ी कितना बड़ा है तू देखा है कभी देखा है तू कभी देखा है तू एक बार बड़ा आईना खरीद के पैंट खोल के देख तेरा गाड़ी कितना बड़ा है నచ్చాడు, నేను కూర్చుంటుంది దాని మీద. నచ్చాడేమోనరా బావమాడు ఆడు లోపల ఈడున్నప్పుడు ఆడు బూరు బీర డుబ్బిన అంతే ఆ లోపల కన్నేం లేదు ఉత్తా తుస్స అంతే అది ఏదో సూనికి లాగా అనిపిస్తాడు అంతే ఆడు మళ్ళీ ట్రిక్ నువ్వు అట్లా కాదు నువ్వు అమ్మ నువ్వు నీ దగ్గర చాలా ఉంది లోపల పాలు బస్తాల చాలా ఉంది నీ దగ్గర ఉండాలి. 90 మైనస్ చేసుకోరా, 90 90 మైనస్ చేసుకో. నేను ఏదో ఆడతా పాడతా సవ్వ అన్నాడు నిజంగా సవ్వ ఉన్నాడు చూసినా 90 ఉన్నాడట సౌకి 90కి 10 ఫరక్ ఉంది. 10 ఫరక్ ఉంది 10 ఫరక్ చాలా. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ చిన్న బాయ్ బయింగ్ న్యూ బైక్ మాత్రం లెట్స్ గో అండ్ దావత్ లేదు, ఎంత ఏం చేసినా. నేను అందుకోసమే వచ్చిన దావత్ లేకపోతే నమ్మటం ఏం రా లేకపోతే మాకేం పని రానికి దావత్ కోసమే వచ్చినాము దావత్ నీకు ఎక్స్పోజ్ దెంగుతా ఏం చేస్తావు, ఏం ఎక్స్పోజ్ చేస్తావు? నా బండి కొన్నారో దావత్ ఇచ్చిన వీడియో ఉంది నా దగ్గర బ్లాగ్ ఉంది నీ వీడియో పెడతా దొంగప్పు కూడా అని చెప్తా బ్లాగ్ ఉంది చూసుకోపోయి అదే రా, ఏడ పోయినాం షాగోజే పోయినాం అనుకుంటా షాగోస్కి పోయినాం. సో గాయ్స్ దావత్ దెంగింగ్స్ అవి నో కాంప్రమైజ్ ఓన్లీ దెంగింగ్స్ ముంగడేదో అయింది దింగలట బోండా బ్లాక్ బాగుందిరా బండి చక్కున మెరుస్తుంది ఇట్లా కాంచినట్టు మెరుస్తుంది మరోనో బ్లూ అది వైట్ కూడా బాగుంది కాకపోతే వైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాకపోతే తీసుకోవచ్చు వైట్ కూడా కానీ బ్లాక్ మాత్రం కసక్కున మెరుస్తుంది. ఇది 125 సీసీ అంట కొత్తగా వచ్చింది మోడల్ ఇది బండి ఏమో మరి పెద్ద మనిషి ఏమంటాడు. సో గాయ్స్ ఇప్పుడు వాట్ అంటే ఇప్పుడు ఇది కొత్తది 125 సీసీ ఉందా దీనికి డ్రమ్స్ వచ్చినందుకు వీల్స్ డ్రమ్ వచ్చినందుకు ఇది 1,07,000 అంట. దీనికి ఏమో హ్యాలో వచ్చినాయి కదా హ్యాలో వీల్స్ వచ్చినందుకు దీనికి ఏమో 1,12,000 అంట 1,12,000 అంట. అయితే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ బహదూర్పూర్లో ఒకటి ఉంది. సో ఆడికి పోదాం అంటాడు మామూలు ఇక్కడ దగ్గర బండ్లు ఎక్కువ లేనందుకు మాకు ఎట్లా అంటే మాల్ ఎక్కువ ఉండాలి తీసుకున్నది ఒక బండే కానీ బండ్లు ఎక్కువ ఉండాలి పుగ్గానికి. సో వీఆర్ గోయింగ్ టు బహదూర్పురా నౌ. సో గాయ్స్ ఇది గ్రే కలర్ ఉంది ఇక్కడ బహదూర్పురాలో ఉన్నాం. పెద్ద షోరూమ్ పెద్ద అని చెప్పి పెద్ద వచ్చినాయి. ఆడికెళ్ళి ఇటు వరకు మొత్తం బండ్లు ఉన్నాయి. ఈయన వాచ్మెన్ సాబ్ ఉన్నాడు సెక్యూరిటీ తాము అయితే. సో ఇక ఇప్పుడు ఇది ఫైనల్ చేయబోతున్నాడు వీళ్ళు ఫైనల్ కొటేషన్ ఇచ్చేసి ఎంత అంటే 1,14,000 అవుతుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో కలిపి గింపర్ అన్నీ కలిపించేసి 1,14,000 అంటుండు. నేను రౌండ్ ఫిగర్ చేస్తావు అని అడిగితే కాదన్నాడు. సో మరి చూద్దాం లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గర్ల్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ ఇఫ్ ఎనీ గాయ్ బై దిస్ బైక్ అండ్ బ్రేకప్ చెప్పేసేది వద్దు ఆడు మనకి ఏంద్రా ఇది ఐటమ్ ఉంది మంచిది ఐటమ్ भाई पेपर वर्क खत्म हो गया भोसड़ी के का पेमेंट कर दिया ये करना है वही बात है। पेमेंट कर रहा अभी पेपर वर्क खत्म हो गया और गाड़ी ले लिया तेरा भाई. ये क्या है भाई वीडियो गेम है क्या क्या रे ये ब्रेक है वो गियर है वीडियो गेम है शायद. ఇన్ని ఆడు ఏమవుతున్నా అంటే ఎంతమంది మన బండి ఉందా అని పేరు మీద నేను చెప్పిన బికారి మా అకరాడు ఇంత దగ్గర ఇప్పుడే బండి కొంటున్నాడు ఇంటికి సైకిల్ కూడా లేదు ఇప్పటివరకు సైకిల్ కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి ఇంటికి అని చెప్పిన వాళ్ళు అవుతాడు పోట. నేను ఎప్పుడు కొన్నానది మ్యాటర్ నేను ఎప్పుడు కొన్నానది ముచ్చట కాదు నువ్వు ఇజ్జత్ నిఖాది ఐస్కా ఇక్కడ కాబట్టి గుద్దలా కాలుతుంది నాకు. जाओ बेटे जाओ गाड़ी लिया చిన్న సీట్ నే బండి కొన్నాడా ఇన్ని బండి కొన్నదరా. కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ద హోండా ఫ్యామిలీ. కంగ్రాచులేషన్ బండా వెల్కమ్ టు ద హోండా. Bye, congratulations Varun bhai. Many more to come. Next Honda City car. So guys, first ride on Chinna Randi bike. First ride. Let's go buddy, let's go.
అసలు అనుకోలే వచ్చేసినాము ఫస్ట్ తీసేసుకున్నాం రైడ్ గాయ్స్, ఫస్ట్ రైడ్ ఆఫ్ దిస్. 1.5 hour వచ్చింది మనం. రైట్ చిచ్చా, రైట్ బాబానా. चलो भाई सीधा कहाँ लेके आते हैं अभी? पहले मंदिर को जाएंगे, पहले मंदिर को जाएंगे, पूजा करेंगे, कर्मंगट होदम पूजे తర్వాత संगत. भाई ये गाड़ी में डीजल लगा, नया गाड़ी है. డీజిల్ కి గాడి వెళ్ళిద్రా. చూసినావా మన మెయింటెన్స్ ఎట్లుంటుంది? ఎడితో కొట్టాడు 36 కొట్టినా, 36 కొట్టి నా బండి ఎంత తెలుసా? దీంట్లో 13 ఉంది, ముంగళ టైర్లో 9 ఉంది. అట్లుంటుంది మన మెయింటెనెన్స్. సో గాయస్ ఇప్పుడు మేము ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చినాం అన్నమాట. పొద్దునుంచి ఏం తినలేదు. సో అయితే ఇక్కడ ఢిల్లీ రెస్టారెంట్కి వచ్చినాం. అండ్ ఇది దావత్ కాదు, ఇది వేరే అనమాట. నార్మల్గా దావత్ నైట్ తీసుకుంటున్నాం చిన్నతో. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది స్ప్లిట్ ఇది. సో దావత్ నైట్ తీసుకుంటాం చిన్నతో. సో ఇప్పుడు బ్యాడ్మింటన్ అన్ని పోతున్నారు, వీళ్ళు ఆడతారు, నేను కూర్చున్నా. ఇప్పుడు తినేసినాక పోదు. సో గాయస్ వీఆర్ హియర్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. అండ్ ఇందాక మేము తిన్నది వెజ్. ఏమన్నా మంచిగా తినే గుడికూర అని చెప్పి అనకూర అంట. నేను తిన్నది వెజ్ కానీ. సో ఇంకా వచ్చిండు అన్న బండి వేసుకొని. ఇప్పుడు ఇవన్నీ బండి పెట్టి బండి పూజ దండం పెట్టుకోర్రా, పుణ్యం వస్తుంది. వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటే నేను గట్టి స్లీప్ వేసిన. ఘోరంగా నిద్ర వచ్చింది. పక్కగా అది కూర్చొని ఉంటే దాని మీద నేను మంచిగా అనుకున్నాను. ఇందాక ఏమైంది తెలుసా? అయితే నా వెనకాల ఎవడు చింటుగాడు ఉండే, చింటుగాడు కూర్చుని వెనకాల. ఏడికెళ్ళి ఆడికెళ్ళి వస్తున్నాం, బాలాపూర్కి వెళ్ళి వస్తున్నాం. అది ఆడి అయితే ఇందాక కాడ ఈ వెనకాల ఉన్నాడు కదా, ముంగట ఒక కారు ఉందన్నమాట. అది సైడ్ ఇస్తాలేడు. ఆ గల్లీ మేము గల్లీలో కూర్చోయించినాం, ఆడేమో సైడ్ ఇస్తాలేడు. ఆ నెంబడ ఇట్లా కొంచెం దూరం వరకు పోయినా. ముంగలో ఒక అంకుల్ వచ్చాడు. నా పక్కకి ఇంకో అంకుల్ వస్తుంది బండి వేసుకొని. కొంచెం అంకుల్ కొంచెం ముంగలు ఉన్నాడు అనమాట. నేను అన్న అంకుల్ గుద్ది పడదే కదా అన్న. ఇటు చుట్టాడు. అరే నీకు తెలుసా అంకుల్ ఎవరంటే లేదు, తెలియదురా అంటే. ఎందుకు రాట్లా మొండ కొట్టిపిస్తావు రా నువ్వు అందరితోనే. డిన్నర్ లైక్ దిస్ ఈజ్ హెవెన్. డిన్నర్ లైక్ దిస్ ఈజ్ హెవెన్ అండ్ ఐఎమ్ ఇన్ ద హెవెన్ నౌ. దెంగ్ థింగ్స్ దట్స్ దెంగ్ థింగ్స్. దింగతినం అయిపోయింది ఇప్పుడే. అయితే తనసారి తాగలేదు ఇంకా. సో మామూలు ఫోన్ చేసి చాయ్ పోదామని చెప్పేసి ఇప్పుడు చాయ్ పోతున్నాం. పోయి చాయ్ దింగుతా. మొత్తం దింగుతుడు దింగితా కూడా లేపు దింగుడే మొత్తం ఏ మొత్తం. గాయస్ నేను ఇప్పుడు మా తెలుగుగాని బండి మీద ఎక్కిన గాయస్ చాందోళ్ళకి. ఒకసారి ఎక్కినారా నీ బండి మీద? అప్పుడు ఒక రీల్ అన్నావుగా, ఏమని? దెంగే ఏమని? దెంగే మనసుకు తీసుకున్నావు. మంచిగా తీసుకుంటావు రా దిలీప్. వాట్ ఈస్ దిస్ రా? యు ఆర్ ద షేమ్లెస్ గాయ్ ఇన్ అవర్ గ్యాంగ్. నువ్వే మంచిగా తీసుకుంటే ఎట్లా? దీన్ని కూడా మంచిగా తీసుకురావు. ఆయన మనకు షేమ్లెస్, నిజంగానే షేమ్లెస్ కదా మనం. అంతే అట్లనే ఉండాలి దిలీప్. మాట్లాడాలి రా, నీకు మాడుకోవాలి. కృష్ణ అన్న ల్యాప్టాప్ పెట్టుకొని వేస్తుండు. కృష్ణ అన్న ఇలా దేశీ పాప వంట వస్తుందా? చెయ్యించినావు 2 రోజులు ఎటువైనా బంధు పెట్టుకున్నావు. సో గాయ్స్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. అండ్ నా గుడ్ నైట్ షేక్ తీసుకుంటున్నా. ఇది తాగేసి పండుకుంటా. ఇక ఆ బ్లాగ్ కూడా ఎడిట్ చేసిన, అది అప్లోడ్ చేసిన, రీల్ కూడా ఎడిట్ చేసిన. అది అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెడేస్తా. రేపటికి నేను లేవకముందే అది పబ్లిక్ అయిపోతుంది రీలు. అండ్ రేపటి కదా వాళ్ళిద్దరికి మెసేజ్ చేసి పెట్టినాం. బ్రో రేపు వస్తున్నారు కదా ఇంకా దాన్ని వాళ్ళు ఇంకా చూసుకోలేదు. మరి పండుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో పండుకుని ఉంటారు. ఉదయం మెసేజ్ చేసుకొని రిప్లై ఇస్తే మనకి ఏం అని తెలిసిపోతే ఒకవేళ వాళ్ళు రేపు వస్తే ఆ గివ్ అవే రేపు వీడియో చేసి వాళ్ళకి గివ్ అవే ఇచ్చి పంపించేద్దాం. ఏమన్నా? టేక్ కేర్ గైస్, టేక్ కేర్. నచ్చినట్టు వెతుకుతా అడిగేదోడి ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా